నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు. సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ ప్రజలు, కామారెడ్డికి వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు మీ యొక్క వాహనాలకు తప్పకుండా నెంబర్ ప్లేట్ వేసుకోవాలని, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలను విధించడం జరిగిందని, పెండింగ్లో ఉన్న చలానాలను వాహనదారుల వద్ద నుండి కట్టించడం జరిగిందని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం నేరమని తెలిపారు. అంతేకాకుండా మీ వాహనానికి సంబంధించిన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాలని, ముఖ్యంగా ట్రిపుల్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేడు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట పట్టణానికి పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు, స్కూల్స్ విద్యార్థులతో కలిసి విచ్చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ బి అనురాధ స్టాల్స్ ప్రారంభించి విద్యార్థులకు స్టాల్స్ గురించి తెలియపరిచారు. స్టాల్స్ను తిలకించిన విద్యార్థులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం బాలబాలికలకు కరాటే విద్య అవసరమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మార్చులు కొండా సురేఖ అన్నారు. ఖిలా వరంగల్లోని ఆర్ఎల్ఈ బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరీక్ష ద్వారా బాలికల కొరకు ఏర్పాటు చేసిన స్వీయ రక్షణ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదాతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చట్టాలు ఎన్ని తెస్తున్నా, షీటీంలను నియమిస్తున్నా బాలికలు, యువతులు, మహిళలపై దాడులు ఆగడం లేదని, ఇలాంటి పరిస్థితుల నుంచి బాలికలు తమకు తాము రక్షించేందుకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని, బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అమ్మాయిలకు నేర్పించడం ద్వారా మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యులైనటువంటి కరాటే మాస్టర్స్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేజీబీవీలో పిల్లలకు వెళ్ళి అక్కడ శిక్షణ ప్రైవేట్ కార్డ్ లో టచ్ చేయడం అనేది బ్యాడ్ టచ్ అంటారు. అంటే మనకు ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తున్నారంటే వాళ్ళని జరగండి లేదా నువ్వు అని చెప్పాలి. ఈ చిన్న వయసు కాదు, మీకు మీరుగా ఆలోచించుకునే వయసు మీది. ఆ వయసులో మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలని మీరు నిర్ణయం తీసుకోండి. మీకేమైనా చిన్నగా ఆలోచన ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే వాళ్ళ ద్వారా క్లారిటీ తీసుకోండి, స్నేహ క్లబ్ ద్వారా. ఎందుకంటే ఒక్కోసారి మనం డైలమాలో ఉంటాం, మన ఆలోచన ఏదో ఉంటుంది, ఆ పని మానాలంటే మానుకోలేము, మానాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక భయం ఉంటుంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేము, ఫ్రెండ్స్ కు చెప్పుకోలేము, కొంతమంది ఫ్రెండ్స్ కు చెప్పుకోవచ్చు, టీచర్స్ కు కూడా చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా. ఎందుకంటే టీచర్స్ ఏమన్నా గైడ్స్ వాళ్ళు, అమ్మ తర్వాత. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులు ముందుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులతో హరీష్ రావు వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆయన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు.
కాసేపటికే కౌశిక్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఆయన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని, సీఐని అడ్డగించి బెదిరించారని కౌశిక్ రెడ్డిపై నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు మరికొందరు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్టు చేశారు. మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసానికి చేరుకున్న మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హరీష్ రావు కౌశిక్ రెడ్డికి మద్దతుగా గోడ దూకి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని, బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని కూడా అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తరలించారు. హరీష్ రావు ఏమన్నారు? తెలంగాణలో అడుగడుగున రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారన్న హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన కంప్లైంట్ రాసేందుకు వెనకాడతారు, పైగా ఆయనపైనే కేసు రాస్తారు అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇదేం విడ్డూరం, ఇదెక్కడి న్యాయం, ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలనా మార్క్ ఇదేనా? రాజ్యాంగాన్ని కాపాడదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటావు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్రావు మండిపడుతున్నారు. నేడు మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే ప్రక్రియను మార్చుకో, లేదంటే తల్లి ప్రతాపం త్వరలోనే చూస్తా అన్నాను. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలకు అమ్ముతావా? తెలంగాణ చరిత్రను నువ్వు మార్చలేవు. చరిత్రలో నీలాంటి పాలకులు ఎందరో మట్టి కరిచారు. నేడు హరీష్ రావుని అరెస్టు చేయడము ఆ ప్రజాస్వామికం. తెలంగాణ ప్రజలు మొత్తం నీ పాలన చూసి సిగ్గుపడుతున్నారు. ఏం కన్సర్న్ రాజీవ్ గాంధీకి రాష్ట్రానికని ఇవాళ తెలంగాణ తల్లి, మేం కొలుసుకున్న తెలంగాణ తల్లి, మేము ఆరాధించుకున్న దేవత 14 సంవత్సరాలుగా ఎన్నో ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో, వాడవాడలో విగ్రహాలను ప్రతిష్ఠించుకొని తల్లి నీ అందం మాకుండాలే పోరాటం చేసే భాగ్యం, నిన్ను విముక్తి చేసుకునే భాగ్యం మాకు కలిగించు తల్లి అని లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ప్రతిష్ఠించుకుని పూజించిన దేవతని ఇవాళ మార్చడానికి కుట్రలు చేస్తున్నాం. తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకు? తెలంగాణ బిడ్డకి కిరీటం ఎందుకని? భారత మాతకి కిరీటం పెట్టలేదా? భారత మాత విగ్రహానికి ఏముంది? తెలుగు తల్లి విగ్రహానికి ఏముంది? ఆంధ్ర తొత్తుగా, తెలంగాణ ద్రోహిగా, రైఫల్ రెడ్డిగా తెలంగాణ ఉద్యమంలో నీచమైన పాత్ర వహించి సమైక్యవాదుల కబంధ హస్తాల్లో ఉండి ఇవాళ నానా రకాల మార్గాల ద్వారా ఇలా ముఖ్యమంత్రి వై తెలంగాణ పవిత్రతను చెడగొడతావా? ఇలాంటి మార్పులు తీసుకొస్తావా? ఇలాంటి ప్రొవకేషన్స్ తీసుకొస్తావా? ఇలాంటి సాంస్కృతిక దాడి మా పైన చేస్తావా? ఇలాంటి విద్రోహకరమైనటువంటి చర్యలకు పాల్పడతావా? తెలంగాణ ఉద్యమ చిహ్నాలను చెరిపేస్తావా? 10 సంవత్సరాల తెలంగాణ ప్రగతిని చెరిపేయడానికి ప్రయత్నాలు చేస్తావా? రైఫిల్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఏం చేయదలుచుకున్నావు? చంద్రబాబు చేతుల్లో మరోసారి తెలంగాణ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా? సమైక్యవాదుల కబంధ హస్తాల్లో తెలంగాణను బందీ చేయడానికి ఈ ప్రయోగాలు చేస్తున్నావా? బరి తెగింపు చర్యలు, బాధ్యత రహితమైన చర్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి పోలీసు వారిని ఇలా గుండాగిరి దౌర్జన్యంగా ఇవాళ ప్రశ్నిస్తున్న శక్తులపైన, శ్రేణులపైన, వ్యవస్థలపైన ప్రయోగించడం అనేది అప్రజాస్వామికం.
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెంది భక్తులందరూ పిలిచినా పలికే దైవంగా భావించే పంచ నరసింహ క్షేత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అధికారికంగా డిసెంబర్ నెల 11వ తారీఖు ఉదయం 6 గంటలకు సుమారు 10,000 మంది అయ్యప్ప భక్తులచే లక్ష్మీ నరసింహ క్షేత్రమైన యాదగిరి గుట్ట గిరి ప్రదర్శన జరపడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమై గిరి ప్రదర్శన 7 గంటలకు ముగుస్తుంది. 7 గంటల నుండి 8 గంటల 45 నిమిషాల వరకు అయ్యప్ప స్వాములు అందరికీ స్వామివారి గర్భాలయ ప్రవేశం గిరి ప్రదర్శన చేసిన ప్రతి భక్తునికి స్వామివారి లడ్డు సిరా ప్రసాదముగా ఉచితంగా యాదాద్రి దేవస్థానం ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాకార్యాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి గిరి ప్రదర్శన చేసి స్వామివారి అంతరాలయాన్ని దర్శించి ధన్యులు కావలసిందిగా కోరుతున్నాం. పంచనరసింహ క్షేత్రం శ్రీ యాదాద్రి నరసింహస్వామి దేవస్థానము అధికారికంగా అయ్యప్ప స్వాములకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. అయ్యప్ప మాల వేసి అయ్యప్ప దర్శనార్థం శబరిమలకు వెళ్ళే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మొట్టమొదటిగా తన తల్లి క్షేత్రమైన నారసింహ క్షేత్రానికి వచ్చి అయ్యప్ప స్వాములందరూ గిరి ప్రదర్శన చేసి తనలో ఉన్న లోపాలను దీక్షలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ఆ శబరిమల పదునెట్టాంబరిపై కాలు మోపనీకి ఈ తల్లి గారైన లక్ష్మీ నరసింహస్వామి వారు మనకొక అయ్యప్పలకు సువర్ణ అవకాశాన్ని కల్పించారు. గిరి ప్రదర్శన బుధవారం రోజున 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖు బుధవారం రోజున ఉదయం 6 గంటలకు సుమారు 10,000 మంది అయ్యప్ప భక్తులకు ఏకకాలంలో గిరి ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరికి గర్భాలయ దర్శనం చేయించి దేవస్థానం అధికారికంగా ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ గిరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉంటాయి. అలాగే ఒకసారి గిరి ప్రదర్శన చేస్తే పంచ నరసింహ స్వాములను 5గురిని దర్శించుకునే పుణ్యము ఫలము దక్కుతుంది. కాబట్టి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప భక్తులందరూ ఈ బుధవారం రోజు ఉదయం 6 గంటలకల్లా యాదాద్రికి వీచేసి ఈ గిరి ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీ నరసింహ స్వామికి కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా షబ్బీర్లు మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికి 27 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించాను. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ కోసం 8 కోట్ల రూపాయలు, పట్టణ అభివృద్ధి కోసం TUFIDC నిధులు 12 కోట్లు మరియు ప్రత్యేకంగా 3.5 కోట్లు, గ్రామీణ అభివృద్ధి కొరకు 4.50 కోట్లు, MGNREGS నిధులు CC రోడ్ల గురించి మంజూరు చేయించాను. నేను మాటలతో అభివృద్ధి చేయను, చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తా. రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం కాలంలో 55 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ నాయకుల మాటలు చెబుతారు కానీ అభివృద్ధి చెయ్యరు. దాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్ని ఇచ్చాడు? ప్రతి ఖాతాలో 15 లక్షల నగదు వేస్తానని ఎంతమందికి వేశాడు? దేశానికి దోపిడీ చేసి పారిపోయిన ఎగవేత దారుణాలను దేశానికి తిరిగి తెప్పిస్తానని ఎంతమందిని తీసుకువచ్చావు? దేశానికి దోచి అందని అంబానీలకు పెడుతున్నావు. ప్రపంచం మొత్తం ఆదా అని డిఫెక్ట్ టైలర్ అంటూనే నీవు నోరెందుకు మెదపడం లేదు? టీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రానిగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. 2014లో సర్ప్లస్గా 14,000 కోట్ల రూపాయలు ఇట్లా నగదు, 60 కోట్ల రూపాయల అప్పు కొత్త తెలంగాణకి ఇచ్చింది. నువ్వు 60 కోట్లకు 7 లక్షల కోట్ల రూపాయలు పోయినావు. నగదు పోయి 60 కోట్ల రూపాయలు మైనస్లో నగదు ఖజానా ఖాళీ పెట్టి పోయినావు. పిల్లలు స్కాలర్షిప్స్ లేవు. ఇవాళ స్కాలర్షిప్స్ నిన్న రిలీజ్ చేసేసినాం చాలామంది పిల్లలకు. మన మైనార్టీకు 75 crores రిలీజ్ చేసినాం. అలాగే డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. ఇవాళ ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం.
మరి ఇవన్నీ డెవలప్మెంట్ కవిత మీరు దోసుకున్నడే తెలుసు మీకు మీ కుటుంబానికి. కేసీఆర్ కుటుంబానికి ఏం తెలుసు అంటే దోసుకున్నాడు. కేటీఆర్ కుటుంబానికి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో జాబ్ వచ్చింది. వీళ్ళు దిగగానే 54,000 మందికి జాబ్ వచ్చింది. అప్పుడు ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్కి, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ రావుకు, ఇక కన్నారావుకు, ఎన్ని రావులు ఉన్నాయో అంతా వాళ్ళకే వచ్చినాయి. మన పిల్లలకి వచ్చే ఏడొచ్చినాయి. ఇవాళ ఆదివాసులకు, ట్రైబల్కు, బీసీలకు, ఓబీసీలకు, మైనారిటీకు, ముస్లిమ్స్కు, అన్ని వర్గాలకు ప్రతి వారికి జాబ్ వచ్చింది. చురువైంది. ఇంకా రేపు వస్తూనే ఉంటుంది. కవితకు ఏమన్నది? ఆ లిక్కర్ అమ్ముకోమను సైలెంట్గా. ఆమెకు ఎందుకు రాజకీయం? లిక్కర్ అమ్ముతారా? వాళ్ళ మహిళలు ప్రొటెస్ట్ చేశారో లిక్కర్ బంద్ చేయండి, మా భర్తకు ఈ లిక్కర్ వల్ల మా కుటుంబం నాశనం అయిపోతున్నది అని మహిళలు అడుగుతూ ఉంటే నువ్వేమో మహిళలకు లిక్కర్ తాగిపించి, మగవాళ్ళకు లిక్కర్ తాగిపించి మా కుటుంబాలు చెడగొడుతున్నది కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం, మళ్ళీ కవితమ్మ. జైలు కూడా పోయొచ్చింది. ఇంకేమన్నా ప్రూఫ్ కావాలా? ఎంతసేపు అడుగుతున్నా అంటే జైలే ఉన్నది. ఇంకేమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని, కామారెడ్డి జిల్లాలో మొత్తం ప్రతి గ్రామాన తిరుగుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిగ ఉపకులాలు అందరికీ తెలిసే విధంగా ఈ బైక్ యాత్ర ద్వారా తెలియడం జరుగుతుందని తెలిపారు. మరియు మనకున్న హక్కులను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మరియు అంబేద్కర్ హస్తం 12 లక్షల రూపాయల అభయహస్తాన్ని వెంటనే అమలు చేయాలని, మరియు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహాలకు ప్రతి నిరుపేదలకు వచ్చే విధంగా మరియు ఈ వాళ్ళకు గుర్తించి ఇచ్చే విధంగా చూడాలి, అధికారులకు అప్పగించాలి. మరియు అదేవిధంగా కోడి భూముల సమస్య, కోడి భూములకు ఎస్టీ వాళ్ళకే ప్రభుత్వం నిర్వహించింది కానీ ఎస్సీ వాళ్ళకి లేదు. ఎస్సీ వాళ్ళకు కూడా అది వర్తించే విధంగా చూడాలా. మరియు భూమి లేని నిరుపేదలకు భూమిని కల్పించేటట్టు చూడాలి. ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో కూడా పేదవాళ్లకు గుర్తించి భూమి ఇవ్వడం జరిగింది. అదే రీతిగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా పేదవాళ్ళకు గుర్తించి భూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఉన్నత స్థానం అంటే న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిన్ను అసెంబ్లీలోనే మొదటి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేసి తీర్థము మేమే ఫస్ట్ చేస్తామని చెప్పేసి మాట చేయడం జరిగింది. ఆ మాటను ఈ యొక్క రాబోయే శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మాదిగ ఉపకులకు న్యాయం చేకూర్చాలని మా యొక్క డిమాండ్తో ఎస్సీ వర్గీకరణ కోసం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీని అందరూ విజయవంతం చేయాలి. ఎందుకంటే మొన్న ఒక పెద్ద హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అది వర్గీకరణ వ్యతిరేకత మీటింగ్ చేయడం జరిగింది. కాకుండా చాలా నష్టపోయినాం. ఇప్పటికీ 30 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అమరులైరు, ఎంతోమంది అసలు బాసిరు, ఎంతోమంది త్యాగల తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణలో మన రిజర్వేషన్ కోసం కొట్లాడిన చరిత్రనే ఎక్కువ ఉంది, 30 సంవత్సరాల చరిత్ర. కాబట్టి మనకు ఎస్సీ వర్గీకరణనే ముఖ్యం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ కోసం అందరూ పాటుపడి ముందు రావాలని కోరుతున్నాను. జై మాదిగా, ఏడి బాబున నాయకత్వం, జై మాదిగా. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు కూడా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర శాసనసభ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు ఎమ్మెల్యేలంతా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు విధాన్ భవన్ కాంప్లెక్స్ ఆవరణలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎంలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమం పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి ఈషం రుత్విక్ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో ఆ వేధింపులను తట్టుకోలేక ఎలర్జీ మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన గూడూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు హుటాహుటిన మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. 6వ తరగతి విద్యార్థికి 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు ర్యాగింగ్ చేయడంతో పలుమార్లు ప్రధానోపాధ్యాయులు వార్డెన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థి రోధిస్తూ తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. మనం వార్డెన్ సార్ చెప్పలేదా? ఏమన్నాడు? అనగానే వెళ్ళిపోయినంత మరి వచ్చి కొడుతున్నాడు, అంతేనా? ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు? నువ్వే క్లాసు? నీ పేరు ఏం పేరు? ఇంటి పేరు? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంటలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విప్ర బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు కూడా, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏ వర్గానికి చేయవచ్చు, సమాజం గురించి, సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి 10 పనులు మంచి చేయాలని, ఆ కుటుంబానికి మేలు జరగాలని, యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మణుడని దానికి మా నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ, అది మన ప్రవృత్తి, మన వృత్తి. ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు, మన ఆలోచన, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది. కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా, ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొద్దులు లేవగానే అర్చకులు మరి 5 గంటలకు పోయి గుళ్ళు కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు, వాళ్ళ కుటుంబం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు మొత్తం కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి 27 కోట్లు నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీకి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించిందని, 27 కోట్లను ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సీఎంతో మాట్లాడి మంజూరు చేయించినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి పాలాభిషేకం చేశారు. కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి 27 కోట్ల రూపాయలను మంజూరు చేయించినందుకు కామారెడ్డి మున్సిపల్ పట్టణ ప్రజల తరపున ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ వనితా రవి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మాకు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా తోటి కౌన్సిలర్లు అలాగే వైస్ చైర్మన్ ముసొండ వనిత గారు అందరం కలిసి కూడా టుఫిట్కో ఫండ్ ఏదైతే 23 కోట్ల 23.5
5 crores తోటి బిట్కో ఫండ్ గురించి చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సార్ యొక్క దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఈ 2 days అంటే మొన్న ఈవినింగే మాకు టుఫిట్కో ఫండ్ అనేది శాంక్షన్ అయి రిలీజ్ అవ్వడం జరిగింది. త్వరలోనే మా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సార్ గారి యొక్క చేతుల మీదుగా మన కామారెడ్డిలో 49 వార్డులలో కూడా అభివృద్ధి పనుల కోసము పనులన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన ఇందిరాగాంధీ స్టేడియం ఇండోర్ స్టేడియంలో కూడా 8 crores పెట్టడం జరిగింది. దాన్ని కూడా అభివృద్ధికి మన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సార్ కృషితోటి స్టేడియం ని కూడా డెవలప్మెంట్ కోసము కృషి చేస్తున్నారు. మరి మా కౌన్సిలర్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మినిస్టర్ జూపల్లి సార్ గారికి, అలాగే మన షబీర్ అలీ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కౌన్సిల్ అందరి తరఫున తెలియజేస్తూ, కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మేమున్న హయాంలో మన షబీర్ అలీ సార్ యొక్క హయాంలో ఎంత అభివృద్ధి జరుగుతుందనేది మనం వారం రోజులలో మీ అందరికీ కూడా తెలిసి వస్తుంది. ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలందరికీ కూడా నా తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. త్వరలోనే ఈ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అని తెలియజేస్తూ, మరి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి, అలాగే వైస్ చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, షబీర్ అలీ నాయకత్వం, షబీర్ అలీ నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆవరణలో స్టాల్స్ ఏర్పాటు. సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.